బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యని దారుణంగా హత్య చేశాడు భర్త. పిల్లల ముందే భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేసి పారిపోయాడు. అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందింది. స్వల్ప గాయాలతో కూతురు బయటపడింది. నిందితుడిని 12 గంటల్లో పట్టుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా హుజూరాబాద్కు చెందిన వెంకటేష్ త్రివేణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కూతురు కుమారుడు ఉన్నారు. అయితే దంపతుల మధ్య తరచూ వేధింపులు గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిన భార్య అయితే పెద్ద మనుషులతో ఒప్పందం చేసుకుని తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చాడు వెంకటేష్. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే త్రివేణిని దారుణంగా హత్య చేశాడు వెంకటేష్. నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యని దారుణంగా హత్య చేశాడు భర్త. పిల్లల ముందే భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేసి పారిపోయాడు. అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందగా స్వల్ప గాయాలతో కూతురు బయటపడింది. నిందితుడిని 12 గంటల్లో పట్టుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా హుజూరాబాద్కు చెందిన వెంకటేష్ త్రివేణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కూతురు కుమారుడు ఉన్నారు. అయితే దంపతుల మధ్య తరచూ వేధింపులు గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పెద్ద మనుషులతో ఒప్పందం చేసుకుని తిరిగి హైదరాబాద్కు తీసుకొచ్చాడు వెంకటేష్. ఇక్కడికొచ్చిన కొద్ది రోజులకే త్రివేణిని దారుణంగా హత్య చేశాడు వెంకటేష్. నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.